హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే అంశాల్లో ఏఐబి కొత్త అధ్యక్షుడు, ఏఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో జాతీయ గణాంకాల దినోత్సవం, మొదటి ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ, ప్రధానితో సుభాంశు శుక్లా భేటీ అన్నమాట. దాని గురించి మాట్లాడదాం. ఎఫ్డిఐ నివేదిక, హెడ్ యొక్క పదవీ కాలం పొడిగింపు, దాని గురించి మాట్లాడదాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో మొదటిగా కనుక చూస్తే మనం ఈవిడ ఏఐబి యొక్క కొత్త అధ్యక్షురాలన్నమాట. సో కొత్త అధ్యక్షురాలు మనకి ఇక్కడ జౌ జియాయి ఈవిడ పేరు. జాన్ 26న అంటే జనవరి 2026 నుంచి జనవరి 1, 2026 నుంచి ఈవిడ పదవీ కాలం స్టార్ట్ అవుతుందన్నమాట, మొదలవుతుంది. సో అధ్యక్షురాలు ఏఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మనకి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఇది ఒకటన్నమాట, ప్రముఖమైనది అని చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని తెలుసు, ఏడిబి అని. ఏడిబి తెలుసు, ఎన్డిబి తెలుసు, ఎన్డిబి, అలాగే ఏఐబి. ఇది ఏఐబి, ఇంకా ఏముంది ఐబిఆర్డి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన ఆర్థిక సంస్థలు అన్నమాట, అంటే అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా. ఏడిబి మనం వార్తల్లో కూడా చాలాసార్లు వినుంటాం. వాటి ఏడిబి, ఎన్డిబి, ఏఐబి, ఐబిఆర్డి. ప్రపంచ బ్యాంక్ అంటాం ఐబిఆర్డిని, దీన్ని ప్రపంచ బ్యాంక్ అంటాం. ఇది ప్రపంచ బ్యాంక్. ఇది వచ్చేటప్పటికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాం. అది వచ్చేటప్పటికి కొత్త అభివృద్ధి బ్యాంక్, దాన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. ఎన్డిబినే బ్రిక్స్ బ్యాంక్ అంటారు, బిఆర్ఐసిఎస్, బ్రిక్స్ బ్యాంక్, బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏఐబి గురించి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. మనకు అది బీజింగ్ చైనాలో ఉంది అనమాట. ఏఐబి బీజింగ్ చైనాలో ఉంది. 2016లో దీన్ని నెలకొల్పడం జరిగిందనమాట. 2016లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు దీనికి రీసెంట్గా మనకి 10వ సమావేశం వచ్చేటప్పటికి బీజింగ్లో జరిగింది, బీజింగ్ చైనా. 11వ సమావేశం దోహా ఖతార్. 11వ సమావేశం దోహా ఖతార్. సో ఇది 2024, ఇది 2025, 11 అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, బీజింగ్ చైనా అనుకున్నాం కదా, ఇది నెక్స్ట్ వన్. ఇక్కడ దీనికి ముందు అంటే జిన్ లీ క్విన్ అనే పర్సన్ ఉండేవాళ్ళు, జిన్ లీ క్విన్. ఈ పర్సన్ దీనికి అధ్యక్షుడిగా ఉండేవారు, అధ్యక్షుడు మరియు చైర్మన్ కూడా అనమాట దీనికి. ఈయన స్థానంలో ఈవిడ మనకి పదవి బాధ్యతలు చేజిక్కించుకున్నారనమాట. జనవరి 1, 2026 నుంచి ఈవిడ ఈ పదవి బాధ్యత అంటే ఈ పొజిషన్కి వచ్చేస్తారు, అధ్యక్షురాలు పదవికి వస్తారనమాట. ప్రజెంట్ ఎవరున్నారు? ఇతనే జిన్ లీ క్విన్. 2020 నుంచి 25 దాకా, ఈ ఇయర్ ఎండ్ దాకా ఇతనే ఉంటాడు. డిసెంబర్ 31 దాకా ఇతనే ఉంటారు. ఇతని తర్వాత నెక్స్ట్ ఎవరికి వెళ్తారు అని అంటే మనకి ఆవిడ జౌ జియాయి ఈవిడనమాట. ఓకేనా? జనవరి 1, 2026 నుంచి ఈవిడ పదవి బాధ్యతలు చేజిక్కించుకుంటారు. ఇది ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 10th మీటింగ్ అని అన్నాం. 10th మీటింగ్ ఎక్కడ జరిగింది? బీజింగ్లో జరిగింది అనుకున్నాం. బీజింగ్లో ఇయరే జూన్లోనే జరిగింది. ఇది జూన్ 2025, ఇది 2025 బీజింగ్లో జరిగింది. ఇదేంటి అని అంటే ఇది యాన్యువల్ మీటింగ్ అని చెప్తాం. ఏంటది? యాన్యువల్ మీటింగ్ అంటే వార్షిక సమావేశం అనమాట. వార్షిక సమావేశం, ఇది కూడా ఇంపార్టెంట్. వార్షిక సమావేశం, 10వ వార్షిక సమావేశం, యాన్యువల్ మీటింగ్ అనమాట. ఎక్కడ? బీజింగ్లో జరిగింది. బీజింగ్లో 10th జూన్, ఈ మంత్లోనే జరిగిందనమాట. బీజింగ్ చైనా. అంటే ఈ ఏఐబి రాజధాని ఎక్కడో, ఏఐబి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడో అక్కడే ఇది జరగడం జరిగిందనమాట. ఏది? మనకి 10వ వార్షికోత్సవం. 11వ వార్షిక సమావేశం. 11వది ఎక్కడ జరుగుతుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ 2026లో జరుగుతుంది.
2026లో జరుగుతుంది. ఇది 2026 ఇది గమనించండి. ఇది 2025 10వది ఫినిష్ అయింది. 2026 11వది జరుగుతుంది. జనరల్గా ఇక్కడ 24, 25 అని 24, 25 అనుకుంటాం. బట్ ఇది నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి 25. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఏఐబి బీజింగ్ చైనా అనుకున్నాం కదా. ఏడిబి వచ్చేటప్పటికి మనకి ఇది ఫిలిప్పైన్స్లో ఉంది, ఫిలిప్పైన్స్. తర్వాత ఎన్డిబి చైనానే ప్రధాన కార్యాలయం, ఏఐబి కూడా చైనానే అనుకు చెప్పుకున్నాం కదా. ఏఐబి వచ్చేటప్పటికి ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీన్నే మనం ప్రపంచ బ్యాంక్ అంటాం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది వచ్చేటప్పటికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటున్నాం. ఇది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది వచ్చేటప్పటికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ అని చెప్పాలి తెలుగులో అయితే. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది కూడా మనకి చైనాలోనే ఉంది, ఏఐబి అండ్ ఎన్డిబి. ఇది ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎన్డిబి ఒకటి, ఎన్డిబి బ్యాంక్, ఏఐబి బ్యాంక్, ఏఐబి ఈ రెండు చైనాలోనే ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయాలు రెండింటివి చైనాలోనే ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఉండకూడదు ఏంటి అని అంటే ఈ ఏదో ఒకటి గుర్తుంచుకోండి, ఇది బీజింగ్లో ఉంది, ఏఐబి బీజింగ్లో ఉంది చైనా. ఇది వచ్చేటప్పటికి షాంఘైలో ఉంది, షాంఘై చైనా. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఆ డిఫరెన్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇది మనకి ఏఐబి గురించి ఉన్న సమాచారం అన్నమాట. సో కొత్త అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతాడు. జౌజీ ఏయి ఈవిడ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఎప్పటి నుంచి? 2026 నుంచి. 11వ సమావేశం, వార్షిక సమావేశం ఎప్పుడు జరుగుతుంది? 2026. ఎక్కడ జరుగుతుంది అది? 2026 11వ వార్షిక సమావేశం మనకి దోహా ఖతార్లో జరుగుతుంది. దోహా ఖతార్, ఇది దోహా ఖతార్లో జరుగుతుంది. 10వ సమావేశం 2025లో రీసెంట్గా జరిగింది, బీజింగ్ చైనాలో జరిగింది. 11వ సమావేశం, ఇది అడగడానికి స్కోప్ ఉన్నది. 11వ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటాడు. దోహా ఖతార్ 2026. తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పుకున్నాం కదా. ఇది మనకి మౌలిక సదుపాయాలకి పెట్టుబడికి కావాల్సిన అవసరాలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అనమాట. వేటికి? సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ ఐబిఆర్డీనే మనం ప్రపంచ బ్యాంక్ అంటాం, దీన్నే ప్రపంచ బ్యాంక్ అని పిలుస్తాం. ఈ ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది అని అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్ డీసీలో ఉంది. అదే మనకి ఏడిబి వచ్చేటప్పటికి ఫిలిప్పైన్స్లో ఉంది. ఎన్డిబి ఒకటి, తర్వాత ఏఐబి రెండు చైనాలోనే ఉన్నాయి. ఎన్డిబి వచ్చేటప్పటికి షాంఘైలో ఉంది, చైనా షాంఘై. ఏఐబి వచ్చేటప్పటికి దెన్ మనకి బీజింగ్ చైనా. దట్స్ అ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. జాతీయ గణాంకాల దినోత్సవం. జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనమాట. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటాం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎన్ఎస్డి అంటారు. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డే మనకి దీన్ని ఎవరి గుర్తుగా జరుపుకుంటామంటే పీసీ మహలనోబిస్. ఈయన బర్త్ యానివర్సరీ అనమాట. పీసీ మహలనోబిస్ మనకి మహలనోబిస్ ఈయన పుట్టినరోజునే, బర్త్ యానివర్సరీనే మనం దాన్ని నేషనల్ స్టాటిస్టికల్ డేగా జరుపుకుంటాం. ఓకేనా. సో ఇతని బర్త్ యానివర్సరీ, పుట్టినరోజు అనమాట. ఎవరిది? పీసీ మహలనోబిస్, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అంట. ఈ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో కనుక మనం గమనిస్తే ఈ పర్టిక్యులర్ డేని అంటే నేషనల్ స్టాటిస్టికల్ డేని 2007 నుంచి మనం గుర్తిస్తున్నాం. భారతదేశంలో 2007 నుంచి జూన్ 29ని దాన్ని నేషనల్ స్టాటిస్టికల్ డేగా జరుపుకుంటున్నాం. అది ఎవరు బర్త్ యానివర్సరీ అనుకున్నాం? మహలనోబిస్, పీసీ మహలనోబిస్. ఈ పీసీ మహలనోబిస్ అనగానే మనకి మనం ఎకానమీ చదువుతున్నప్పుడు పంచవర్ష ప్రణాళికల్లో చదువుతాం, మహలనోబిస్ మోడల్ అని చదువుతారు. మొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేటప్పటికి హారోద్ అండ్ దోనార్ మోడల్ కింద చదువుతాం. రెండో పంచవర్ష ప్రణాళిక వచ్చేటప్పటికి పీసీ మహలనోబిస్ మోడల్ అని చదువుతాం. సో ఆ గణాంకవేత్త చాలా ప్రముఖుడు కూడా అనమాట. ఈయన చాలా మంచి మంచి అవార్డులు కూడా వచ్చాయి ఆయనకి. నోటబుల్ అవార్డ్స్లో పద్మవిభూషణ్ 1968లోనే వచ్చిందనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, సో ఆఫీసర్
ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ 1942లో. తర్వాత ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ. ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఇక్కడ చదువుకోవడానికి ఆ ఫెలోషిప్ వచ్చిన వాళ్ళలో, ఫెలోషిప్ వచ్చిన పర్సన్స్లో మనకి ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిషియన్ అని చెప్పుకుంటాం కదా. శ్రీనివాస రామానుజన్ ద నేషనల్ మ్యాథమెటిక్స్ డే, ఇతని బర్త్ యానివర్సరీని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం డిసెంబర్ 22. సో శ్రీనివాస రామానుజన్. తర్వాత పిసి మహలనోబిస్. వీళ్ళిద్దరికి ఈ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ నుంచి గుర్తింపు వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. బ్రిటిష్ రాయల్ సొసైటీ అనమాట అది. అక్కడ చదువుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం కలిగిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. 1911 ఆ టైంలో వీళ్ళు అక్కడ విద్యను అభ్యసిస్తారనమాట రాయల్ సొసైటీలో. ఎవరెవరు? పిసి మహలనోబిస్, తర్వాత ఇంకెవరు? శ్రీనివాస రామానుజన్. ఈయన ఫేమస్ మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. ఇతను వచ్చినప్పటికీ గణాంకాల శాస్త్రవేత్త. ఇద్దరు ఒకే టైం వాళ్ళు అనమాట, ఇద్దరు కాంటెంపరీ, సమకాలీకులు అనమాట. దట్స్ అ పార్ట్. అయితే ఇక్కడ ఈ డిసెంబర్ 22ని మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటా. జూన్ 29 ఇతని బర్త్ యానివర్సరీని మనం నేషనల్ స్టాటిస్టికల్ డేగా జరుపుకుంటాం. ఈ పర్టికులర్ సంవత్సరం అంటే 2025 యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఇక్కడ మనకి గణాంకాలకి సర్వేలు చేయడానికి, అంటే సర్వే చేయడానికి ప్రముఖమైన సంస్థలు 2 ఉన్నాయి మనకి భారతదేశంలో. ఎన్ఎస్ఎస్ఓ అని ఒకటి ఉంది, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని ఒకటి. తర్వాత ఇంకోటి వచ్చినప్పటికీ సిఎస్ఓ అని ఉంది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని ఉన్నాయి. ఈ 2 మనకి ఈ గణాంకాలకు సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు. అయితే ఎన్ఎస్ఎస్ఓ వచ్చినప్పటికీ సామాజిక ఆర్థిక సర్వే గురించి మనకి సమాచారాన్ని అందిస్తే, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సామాజిక ఆర్థిక సర్వేల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, సిఎస్ఓ వచ్చినప్పటికీ ఏంటి అని అంటే మన ప్రత్యేకమైన గణాంకాలు ఉంటాయి కదా, జీడిపి కనుక్కోవడం, నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము, తర్వాత స్థూల జాతీయోత్పత్తి, ఇలాంటి వాటిని కనుక్కొనడానికి, అంటే క్యాలిక్యులేట్ చేయడానికి, లెక్కించడానికి మనకి సిఎస్ఓ ఉండేదన్నమాట. ఈ ఎన్ఎస్ఎస్ఓ, సిఎస్ఓ ఈ రెండు సంస్థలు చాలా ప్రముఖమైన సంస్థలు మనకి. దేని విషయంలో అంటే గణాంకాల విషయంలో. ఈ ఎన్ఎస్ఎస్ఓ స్టార్ట్ చేసి, అంటే ఈ జాతీయ గణాంకాల దినోత్సవం మనకి 2025ది 19వది అనమాట. 19వ జాతీయ గణాంకాల దినోత్సవం ఇదొక పాయింట్. అయితే రెండోది ఏంటి అని అంటే, ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్ఓ ప్రారంభించి దాన్ని 75 సంవత్సరాలు అయిందనమాట. అది కూడా ప్రత్యేకత. ఇది ప్రారంభించి 75 సంవత్సరాలు అయింది. 1950లో మనకి ఎన్ఎస్ఎస్ఓని స్టార్ట్ చేశారు, 1950లో. అలాగే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని 1951లో ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ఓని 1950 అంటే ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 2025కి 75 సంవత్సరాలు అయినట్టు. 70 సంవత్సరాలు ఏమంటాం మనం? డైమండ్ జూబ్లీ అంటాం. డైమండ్ ప్లాటినం జూబ్లీ అంటాం. 60 సంవత్సరాలు అయితే డైమండ్ జూబ్లీ, 75 సంవత్సరాలు అయితే ప్లాటినం జూబ్లీ అంటాం. 50 సంవత్సరాలని గోల్డెన్ జూబ్లీ అంటాం. అంటే ఇట్ ఈస్ అ ప్లాటినం జూబ్లీ ఇయర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనమాట. ఏది? ప్లాటినం జూబ్లీ, 75 సంవత్సరాలు. అదొక ప్రత్యేకత. అయితే ఇక్కడ మనం ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నామంటే 2007 నుంచి మనకి దీన్ని ఫాలో అవుతున్నామని చెప్పుకున్నాం. 2007 నుంచి మనం జూన్ 29ని నేషనల్ స్టాటిస్టికల్ డేగా జరుపుకుంటున్నాం, ఎన్ఎస్డీగా జరుపుకుంటున్నాం. ఈ సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్ఓ గురించి మనం చెప్పుకున్న అంశాలు చూసి విన్నారు కదా. ఎన్ఎస్ఎస్ఓ వచ్చినప్పటికీ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సిఎస్ఓ వచ్చినప్పటికీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి కదా, గణాంకాలకు సంబంధించిన కార్యక్రమాలు, విధి విధానాలు చూసుకునే మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దాని చేతిలో ఉంటుందన్నమాట. ఏది? సిఎస్ఓ వచ్చినప్పటికీ. ఎంఓఎస్పిఐ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ రెండింటిని కలిపేసి ఏం చేశారంటే, ఈ సిఎస్ఓని ఎన్ఎస్ఎస్ఓ 1950లో ప్రారంభించారని చెప్పుకున్నా, సిఎస్ఓ 1951లో ప్రారంభించారని చెప్పుకున్నా. ఈ రెండింటిని కలిపేసి 2019లో ఆ రెండింటికి కలిపి ఒక కామన్ పేరు ఇచ్చారు, దాన్నే ఎన్ఎస్ఓ అంటున్నారు ప్రస్తుతం. వాటి పేరు ఏంటి అని అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో దట్ ఈస్ అ కామన్ నేమ్ అనమాట. రెండింటిని కలిపేసి ప్రస్తుతం మనం ఎన్ఎస్ఓగా పిలుస్తున్నాం. ఇప్పుడు సర్వేలు అన్నీ ఇదే చూసుకుంటుంది,
తర్వాత అంతేకాకుండా జీడిపి క్యాలిక్యులేషన్స్, జిఎన్పి, ఎన్ఎన్పి, తర్వాత పోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా ఇదే చెక్ చేస్తే ఇదే లెక్కిస్తుంది అనమాట. దట్స్ అ పాయింట్. సో అది మనకి ప్రాముఖ్యత, జూన్ 29 యొక్క ప్రాముఖ్యత. ఇతనే పర్సన్ మనకి పీసీ మహలనోబిస్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, వెరీ ఎమినెంట్ పర్సన్. గణాంకాలు మనం చిన్న తరగతిలో 10వ తరగతిలో ఆ రేంజ్లో చదువుకుంటాం కదా, 10th క్లాస్ బుక్లో స్టాటిస్టిక్స్ చదువుతాం. దానిలో మీన్, మోడ్, మీడియన్, తర్వాత పోతే నెక్స్ట్ డెరివేషన్స్ చూస్తాం, కొన్ని స్టాండర్డ్ డీవియేషన్స్, స్టాండర్డ్ డీవియేషన్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఈయన ఇంట్రడ్యూస్ చేసినవి అనమాట. ఈయన సిఆర్ రావు కూడా ఉన్నారు, బట్ ప్రముఖమైన పాత్ర ఎందుకు కూడా ఉందన్నమాట. ఎవరు? పీసీ మహలనోబిస్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని కూడా పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. సో ఎవరు? పీసీ మహలనోబిస్. జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టికల్ డే. దట్స్ అ పార్ట్. ఇంపార్టెంట్ డే, ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఈయన చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ కూడా మనకి ఆక్యుపై చేశారు. ఈయన బర్త్ యానివర్సరీ, హిజ్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్టాటిస్టిక్స్ డే. దట్స్ అ పార్ట్. తర్వాత ఇక్కడ కనుక చూస్తే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంట, మెజర్ ఆఫ్ ద కంపారిజన్ బిట్వీన్ మనం డేటా సెట్స్ ఇలాంటివన్నీ చెక్ చేయడం, వాటిల్లో చాలా డేటా చెక్ చేయడము అలాంటి వాటిల్లో చాలా ఇతను ఇంట్రడ్యూస్ చేసిన గణాంకాలు చాలా భారతదేశానికి ఉపయోగపడ్డాయి అనమాట. అతని లాస్ట్ బ్రీత్ వరకు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తూనే ఉన్నాడు ఈ పర్సన్. వెరీ స్పెషల్ పర్సన్. 90 ఏళ్ళు దాటిన తర్వాత కూడా సర్వీస్ చేశారు, ఓకేనా, భారతదేశానికి. అంత స్పెషల్ పర్సన్. ఈయన శ్రీనివాస రామానుజన్ అనుకున్నాం కదా, ఇతను పీసీ మహలనోబిస్, శ్రీనివాస రామానుజన్, వీళ్ళిద్దరూ కాంటెంపరర్స్ అనమాట, సమకాలికులు అనమాట. ఆయన బర్త్ యానివర్సరీని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం డిసెంబర్ 22న. పీసీ మహలనోబిస్ బర్త్ యానివర్సరీ జూన్ 29ని మనం నేషనల్ స్టాటిస్టికల్ డే ఆర్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాం. పీసీ మహలనోబిస్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అనేది నాకు కమెంట్ పెట్టండి. దట్స్ వన్. పీసీ మహలనోబిస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఏ రాష్ట్రానికి చెందిన స్టాటిస్టిషియన్ అనమాట. దట్స్ పార్ట్. శ్రీనివాస రామానుజన్ మనకు తెలుసు, రామానుజన్ తమిళనాడు కదా. యా, ఇది ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. ది వన్ ద క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ది వన్ శిఖర్ ధావన్, అంతేనా? ది వన్ శిఖర్ ధావన్ కదా. యా, శిఖర్ ధావన్లో కూడా 1 అని ఉంది కదా, ద వన్, ఇది కదా ద వన్. సో ద వన్ అనే బుక్ అనమాట ఇది, ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఇది స్వీయ చరిత్ర అనమాట, స్వీయ రచన అనమాట, ఆటోబయోగ్రఫీ అంటాం కదా. ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ శిఖర్ ధావన్, వెరీ ఫేమస్ క్రికెటర్ కదా శిఖర్ ధావన్. ఇతని ఆటోబయోగ్రఫీ అనమాట, స్వీయ చరిత్ర అనమాట. పేరేంటి? ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఓకేనా? స్వీయ చరిత్రలు ఎవరు సెలబ్రిటీలు రాసినా కూడా వాటి గురించి ఖచ్చితంగా అడుగుతాడు, కాబట్టి ఒకసారి మనం ఫోకస్ చేయాల్సిన అంశం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ ఎలా కనిపిస్తుందో. ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి, ట్రాఫిక్ సిస్టమ్ని, అంటే చిన్న చిన్న నగరాల్లో పర్వాలేదు, కానీ మనము మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్కి వెళ్ళినప్పుడు దాన్ని వీటి పాత్ర కనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే చాలా వెహికల్స్ కనిపిస్తాయి ఒకటి, తర్వాత నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ నుంచి ఇంటికి వెళ్ళాలి అని అంటే చాలా దూరం ఉంటుంది అనమాట. దానిలో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ని దాటి రావాల్సి వస్తుంది. సో ఇలాగా వాటిని జంప్ చేసే వాళ్ళు ఉంటారు, సిగ్నల్ జంపింగ్ అంటారు, తర్వాత ట్రిపుల్ రైడ్లు ఉంటారు. ఇవన్నీ వయలేషన్స్ చాలా ఉంటాయి. బట్ వీటన్నిటిని ఒక క్రమబద్ధమైన పద్ధతిలోకి తీసుకురావడానికి, వీటన్నిటి మీద మంచి పట్టు తీసుకురావడానికి మన వాళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే కృత్రిమ మేధతోటి ఆధారితమైన ఈ స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థని పట్టుకొని వచ్చారు. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైవే, ఇది కనిపిస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైవే. మనకి ఇక్కడ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే అనమాట. ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే న్యూఢిల్లీ మొదటి కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్ అనమాట. కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్. దీని ద్వారా ఏంటి అంటే 14 రకాలుగా ఏవేవైతే వయలేషన్స్ జరుగుతాయో, ట్రాఫిక్ పరంగా ఏవేవైతే వయలేషన్స్ జరుగుతాయో ఆ వయలేషన్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే సిగ్నల్స్ మిస్ చేయడాలు ఇలాంటి వయలేషన్స్ అనమాట,
అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారనమాట. సో పటిష్టమైన ట్రాఫిక్ చట్టాలను కూడా వీటి ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. పటిష్టమైన లాని, ట్రాఫిక్ రిలేటెడ్గా చట్టాలను కూడా దీని ద్వారా ఏం చేయొచ్చు అని అంటే వాటి మీద పట్టు తెచ్చుకోవచ్చు. ఈ వ్యవస్థనే మనం ఏమంటారంటే వీళ్ళు ఏటీఎంస్ అంటారు. ఏటీఎం అంటే ఏంటి అని అంటే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట. ఈ ఏటీఎంస్ ఐహెచ్ఎంసిఎల్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఇది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. ఇది ఈ ఏటీఎంస్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వ్యవస్థని దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఎన్హెచ్ఏఐ ఆధీనంలో పనిచేస్తుంది అనమాట. ఐహెచ్ఎంసిఎల్ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్. అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని కనుసంజ్ఞల్లో దానిపైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఆధారపడి అంటే దీనికి ఇస్తున్న కండిషన్స్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి న్యూఢిల్లీలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో అనమాట. దీన్ని ఫస్ట్ టైం మొదటిసారిగా ఈ ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ నేషనల్ హైవే ఇది 28 కిందకు వస్తుంది అనమాట. NH28 ఈ ఎక్స్ప్రెస్ వేని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏమీ లేదు, అంటే రెగ్యులర్ ట్రాఫిక్ని దాన్ని డైవర్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ వ్యవస్థని టచ్ చేయకుండా ఏమన్నా హెవీ వెహికల్స్ కానీ, లేకపోతే ఏమన్నా బాగా కార్గో లాంటివి కానీ ఏమన్నా ఉంటే వాటిని వేరే రూట్ నుంచి మలచడమే అనమాట. అదేంటి బ్రాడ్ లైన్స్ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, ఒక కంప్లీట్ ఒక లైన్ డెడికేట్ చేసేసి వీటికి కొన్ని వెహికల్స్కి ఆ లైన్ నుంచి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ ట్రాఫిక్ అనేది దాన్ని కంట్రోల్ అవుతుంది. సో ఆ కంట్రోల్ చేయడానికే మనం ఏఐ వ్యవస్థను వాడుతున్నాం ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి దాదాపుగా 56.46 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఈ ఎక్స్ప్రెస్ వేని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి అంటే శివమూర్తి ప్లేస్ నుంచి కౌర్కీ దౌలా ప్లేస్ మటుకు అనమాట. దట్స్ అ పార్ట్. అది మనకి ఈ ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ. అగ్రీడ్. ఏఐ స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ. నెక్స్ట్ మనకి వెళ్దాం. ప్రధానితో శుభాంశు శుక్లా. ఈ మనకి యాక్సియం మిషన్ గురించి మనం మాట్లాడాం. యాక్సియం మిషన్ దాన్ని తెలుసు కదా. యాక్సియం మిషన్ ఒక ప్రైవేట్ కంపెనీ, అది యాక్సియం అనేది. యాక్సియం 4 అనేది దాని వర్షన్ అనమాట, సిరీస్ అనమాట, 4వ సిరీస్. అంటే ఇక్కడ ఈసారి వెళ్ళింది కూడా మనకి ఆ మిషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా 4 కాబట్టి దాన్ని యాక్సియం 4 ఆర్ AX4 అంటే దానికి 4 మెంబర్స్ అనుకుంటున్నారు. బట్ యాక్సియం 4 అనేది ఏంటి అని అంటే జనరల్గా అదొక రీజన్, 4 అనేది ఒక రీజన్, కానీ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ వర్షన్ అనమాట. ఇప్పటివరకు వాళ్ళు ట్రై చేసిన దానిలో యాక్సియం 1 మిషన్, యాక్సియం 2 మిషన్, యాక్సియం 3 మిషన్, ఇది యాక్సియం 4 మిషన్. ఈ యాక్సియం 4 మిషన్లో 4 వెళ్ళారు, 4 వ్యక్తులు. దాన్ని మనకి కమాండర్, పైలట్ మిషన్ స్పెషలిస్టులు ఇద్దరు మిషన్ స్పెషలిస్టులు, తర్వాత పోతే ఒక కమాండర్, ఒక పైలట్ వెళ్ళారు. ఆ పైలట్ ఎక్కడ వాడు ఇండియన్ పర్సన్ అనమాట. ఎవరు? శుభాంశు శుక్లా. సేమ్ మనకి రాకేష్ శర్మ 1984లో స్పేస్కి, అంతరిక్షానికి వెళ్ళినప్పుడు అతను అక్కడి నుంచి ప్రధానమంత్రితోటి, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆవిడతోటి మాట్లాడడం కూడా జరిగిందని చెప్పుకున్నాం. సారే జహా సే అచ్చా అని చెప్పుకోవడం ఆయన అన్నారని, చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇండియా అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ డిస్కషన్లో మనకి ప్రధానమంత్రి, తర్వాత ఇక్కడ మనకి శుభాంశు శుక్లా కనిపిస్తున్నారు. శుభాంశు శుక్లాతోటి డిస్కస్ చేయడం జరిగిందనమాట మన ప్రధానమంత్రి. ఎందుకు అని అంటే అక్కడ 0 గ్రావిటీ కండిషన్స్ ఉంటాయి స్పేస్లో. అందులో మన వాడు వెళ్ళింది ISSకి కదా. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. దెన్ అంతరిక్ష కేంద్రం అంటాం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు అనంటే వీళ్ళు 14 రోజులు ఉంటారు. ఈ 14 రోజుల్లో దెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇది మన భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఈ స్పేస్ స్టేషన్. భూమి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్ ఏం చేస్తుందంటే భూమి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ తిరుగుతూ వీళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు. వివిధ రకాలైన కండిషన్స్ని చెక్ చేస్తూ ఉంటారు. భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. ఏది ఈ పర్టికులర్గా వీళ్ళు ఉండే స్పేస్ స్టేషన్. అలాగే ప్రతి దేశం కూడా వాళ్ళ ఒక్కొక్క స్పేస్ స్టేషన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాయి. యూఎస్కి స్పేస్ స్టేషన్ ఉంది,
యూరోపియన్ కంట్రీస్కి ఒక స్పేస్ స్టేషన్ ఉంది, చైనాకు ఉంది. అలా భారతదేశం కూడా ఫ్యూచర్లో ఒక స్పేస్ స్టేషన్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నది ప్లాన్. గగన్యాన్ అని మనం ఒక పాయింట్ విన్నాం, గగన్యాన్ అని. ఆ గగన్యాన్ క్రూలో కూడా మన శుభాంశు శుక్లా ఉన్నాడనమాట, గగన్యాన్. సో అది హ్యూమన్ని తీసుకువెళ్ళడమే, సేమ్ కాంటెక్స్టే. బట్ అక్కడ దానిలో కూడా ఆ క్రూలో కూడా శుభాంశు శుక్లా ఉన్నాడు. ఇది మొదటి మెట్టు అనమాట. అంటే గగన్యాన్కి వెళ్ళడానికి ఇది ఒక మొదటి మెట్టులాగా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ టర్న్ కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది అని డిస్కస్ చేయడం జరిగింది. ఇతను ఇక్కడ మన ప్రధానమంత్రితోటి దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత పోతే నెక్స్ట్ మన గురించి, అంటే మన భారతదేశం ఎలా కనిపిస్తుంది, అక్కడ నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుంది అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దెన్ ఇక్కడ ఇతని సమాధానం ఏంటి అంటే, ప్రధానమంత్రి అడిగినప్పుడు ఇతను చెప్పిన సమాధానం ఏంటి అంటే, మనము చూడ్డానికి మనం హద్దులు కట్టుకున్నాం కానీ హద్దుల ప్రకారం మనం డివైడ్ చేసుకున్నాం కానీ ప్లేస్ని అంతా యునైటెడ్గా ఉంది, అంతా కలిసే ఉంది అనేసి ఇతని సమాధానం ఉందన్నమాట. అంతేకాకుండా తర్వాత ఇక్కడ భారతదేశానికి ఈ అంతరిక్ష ప్రయాణం, ఇతను వెళ్ళిన కేంద్రానికి వెళ్ళాడు కదా, అంతరిక్ష కేంద్రానికి, ఈ ప్రయాణం చాలా ప్రముఖమైంది కాబోతోందని, ఎంతమందో నెక్స్ట్ రాబోయే వ్యోమగాములకు కానీ భారతదేశం నుంచి రాబోయే వ్యోమగాములకి దాన్ని మార్గదర్శకంగా ఉంటుంది అని ప్రధానమంత్రి కొనియాడడం జరిగిందనమాట ఇతన్ని. సో అది ఒక స్పెషల్ థింగ్. అంతేకాకుండా ఇతనితో పాటు శుభాంశు శుక్లా వెళ్ళేటప్పుడు అతనితో పాటు ఈ నార్త్ మనకి ఉత్తర భారతదేశంలో ప్రముఖమైన డిషెస్ అయిన గాజర్ హల్వా ఒకటి, మూంగ్ హల్వా ఒకటి, తర్వాత రసాం, వీటిని తీసుకువెళ్ళడం జరిగిందనమాట. దీన్ని వాళ్ళకి అక్కడ ఉన్న మన కమాండర్స్కి వీళ్ళకి దీన్ని టేస్ట్ చూపిస్తాను. ఇండియన్ కుజిన్ కదా, అంటే ఇండియాకి స్పెషల్ డిషెస్ కదా అవి, నార్త్ ఇండియాలో వెరీ స్పెషల్ అనమాట. వాటిని తీసుకువెళ్ళడం కూడా జరిగింది వీటితో పాటు. ఇది ఒక కాంటెక్స్ట్ అనమాట. గాజర్ హల్వా ఒకటి, మూంగ్ హల్వా, రస్సాం అడగడు కానీ బట్ కొంచెం స్పెషల్ ఇన్ఫర్మేషన్ కదా. సో ప్రధానితో శుభాంశు శుక్లా డిస్కషన్ అదనమాట, జరిగిన డిస్కషన్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళకి జనరల్గా ఈ ఆస్ట్రోనాట్స్కి ఇలా వెళ్ళిన వ్యోమగాములకి వీళ్ళకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారనమాట. అంటే సీక్వెన్స్ ఉంటుంది, నెంబర్ ఎన్నో వాడు అనేది ఉంటుంది. ఇప్పుడు శుభాంశు శుక్లా ఆస్ట్రోనాట్ నెంబర్ ఎంత అంటే, ఆస్ట్రోనాట్ నెంబర్ 634 అనమాట, 634 వాడు. ఇప్పటి వరకు వెళ్ళిన వ్యోమగాముల్లో 634 అనమాట. వ్యోమగామి నెంబర్ 634 అతను. ఈ పిగ్గీ వ్యాట్సన్ ఆవిడ ఇప్పుడు కాదు కదా, అంతకు ముందు కూడా వెళ్ళారు కదా. సో దాదాపుగా 675 రోజులు ఇప్పటి వరకు ఆవిడ స్పేస్లో ఉన్నారు, అంతకు ముందు వెళ్ళి. ఆవిడ నెంబర్ ఏంటి అంటే 429 ఆస్ట్రోనాట్ నెంబర్ అనమాట. అలాగే వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి శుభాంశు శుక్లాది 634 అయితే, మనకి ఉజ్నన్స్కీ వచ్చేటప్పటికి పోలాండ్కి చెందిన ఉజ్నన్స్కీ, ఇతంది 635 అనమాట. నెక్స్ట్ 636 టిబోర్ కపూది 636, 634 ఆస్ట్రోనాట్ నెంబర్ శుభాంశు శుక్లా, ఇతంది 635, ఇతంది 636 అనమాట. సో ఆ సీక్వెన్స్ వ్యోమగామి నెంబర్, ఇది వ్యోమగామి నెంబర్, ఆస్ట్రోనాట్ నెంబర్ అంటాం. ఆస్ట్రోనాట్ నెంబర్ అంటే ఇప్పటి వరకు అంతమంది వెళ్ళారు ఆస్ట్రోనాట్స్ ఎక్కడికి, స్పేస్లోకి అనేది కాంటెక్స్ట్ అనమాట. దిస్ అ పాయింట్. సో ఇది మనకి భేటీ, ప్రధాని శుభాంశు శుక్లా భేటీ, దానికి రిలేటెడ్ అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఎఫ్డిఐ నివేదిక, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, దీని గురించి మాట్లాడదాం. ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడదాం. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇండియా అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో విదేశీ పెట్టుబడుల్లో ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించిన దేశాలు ఉంటాయి, ఎక్కువ పెట్టుబడులు పెట్టిన దేశాలు ఉంటాయి. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన దేశాలు, ఎక్కువ పెట్టుబడులను దెన్ వేరే దేశాల్లో పెట్టిన దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షించడం అంటే ఇన్ఫ్లో అనమాట. ఇన్ఫ్లో లోపలికి ఆకర్షించడం అంటే ఇన్ఫ్లో అంటాం. ఇన్ఫ్లో అంటే ఇలాగా పెట్టుబడులు మనకి రావడం. అదే అవుట్ఫ్లో అన్నాం అనుకోండి, అవుట్ఫ్లో అంటే ఏంటి అని అంటే మనం పెట్టుబడి పెట్టడం, పెట్టుబడి మనం బయట పెట్టడం. ఈ పాయింట్ అర్థమైంది అని అంటే మనకి ఎఫ్డిఐ నివేదిక అర్థం చేసుకోవడం సులువే. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ప్రత్యక్ష పెట్టుబడులు అన్నప్పుడు ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ఫ్లోస్ ఉంటాయి. మన కంట్రీలో మన దేశంలోకి పెట్టుబడులు పెట్టడం, మన పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో ఉంది. అది పాయింట్ మనకు కావాల్సింది. ఏవి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో అంటే ఇన్ఫ్లో అన్నమాట. అవుట్ఫ్లోలో మనం బయట పెట్టుబడులు పెట్టడంలో మనం 18వ స్థానంలో ఉన్నాం.
బయట పెట్టుబడులు పెట్టడంలో 18వ స్థానంలో ఉన్నా, పెట్టుబడులు ఆకర్షించడంలో 15వ స్థానంలో ఉన్నా. ఈ సమాచారాన్ని ఎవరిస్తారు మనకి అని అంటే ప్రతి సంవత్సరం UNCTAD అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది ఒక సంస్థ అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి ఎక్కడ ఉంది, జెనీవాలో ఉంది అనమాట. జెనీవా, స్విట్జర్లాండ్. యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్, ఇక్కడ రాద్దాం, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD ఎక్కడ ఉంది మనకిది? ఇది వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్లో. 15వ స్థానంలో ఉంది పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం. 2024లో మనం 15వ స్థానంలో ఉన్నాం. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఈ రిపోర్ట్ ఇచ్చింది 2025కి. అంతే కదా, అయిపోయిన సంవత్సరానికి మనది ఎంత పర్ఫార్మెన్స్ ఉందనేది చెప్తారు. 2024లో 15వ స్థానంలో ఉన్నాం. ఆ డేటా ఎప్పుడు ఇచ్చాడు? 2025కి ఇచ్చారు. అయితే 2023కి మనం ఎలా ఉంది అని అంటే పరిస్థితి భారతదేశానికి 2023లో 16వ స్థానంలో ఉండేది. 2024కి వచ్చినప్పటికి 15వ స్థానంకి వచ్చింది. కొంత మెరుగుపడింది, పెట్టుబడులను ఆకర్షించడంలో మెరుగుపడింది. అయితే ఇక్కడ ఈ FDI నివేదికని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నివేదిక ఏదైతే ఉందో దీన్ని రెండు అంశాలని దాన్ని పారామీటర్లుగా తీసుకొని లెక్కిస్తారనమాట. ఒకటేంటి అని అంటే కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలు, ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారా, లేదా రెండవది వచ్చేటప్పటికి అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఒప్పందాలు, వీళ్ళ దేశంలో ఏమన్నా కొత్త ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారా, లేదా అంతర్జాతీయ ఫారిన్ కంట్రీస్ తోటి, అంతర్జాతీయ దేశాలతోటి, లేదా అంతర్జాతీయంగా ఏమైనా ఒప్పందాలను కుదుర్చుకున్నారా అనే ఈ రెండు అంశాలను బట్టి ర్యాంకులు ఇస్తారనమాట. ర్యాంకులు ఇచ్చేది ఈ రెండు అంశాలను బట్టి. వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత పోతే అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా. దాదాపుగా భారతదేశం అంతర్జాతీయ ఒప్పందాలు దాదాపుగా 99 చేసుకుంది. కొత్త ప్రాజెక్టులు ఒక 1080 కొత్త ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేసింది. ఆ విధంగా భారతదేశం వచ్చినప్పటికీ 15వ స్థానంలో ఉంది 2024కి సంబంధించి. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల క్రమంలో మనకి అమెరికా మొదటి స్థానంలో ఉంది, సింగపూర్ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో హాంకాంగ్ ఉంది, 4లో చైనా, 5 లక్సెంబర్గ్. ఇవి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆకర్షిస్తున్న దేశాలన్నమాట. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, చైనా, లక్సెంబర్గ్. ఇవి మొదటి 5 స్థానంలో ఉన్న దేశం. భారతదేశం 15వ స్థానంలో ఉంది. ఇన్ఫ్లోస్లో పెట్టుబడులను ఆకర్షించడంలో, పెట్టుబడులను పెట్టడంలో వచ్చినప్పటికీ, అంటే వేరే దేశాల్లో మన పెట్టుబడులు పెట్టడంలో, ఇతర దేశాల్లోకి పెట్టుబడులు మనం తీసుకువెళ్ళడంలో 18వ స్థానంలో భారతదేశం ఉందని చెప్పుకున్నాం. 2024 గాను 18వ స్థానం, 2023లో వచ్చినప్పటికి 23వ స్థానంలో ఉంది అనమాట. 2023లో 23వ స్థానం నుంచి 18వ స్థానానికి వచ్చింది భారతదేశం. గుడ్ వన్నే కదా ఇది. పెట్టుబడి పెట్టడంలో మనం 23వ స్థానం నుంచి 18వ స్థానానికి వచ్చాం. వెరీ గుడ్ టర్న్. దీనిలో కూడా పెట్టుబడులు వేరే దేశాల్లో పెట్టే దేశాలలో ఇక్కడ కూడా అమెరికానే ఫస్ట్ పొజిషన్లో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో, పెట్టుబడులు పెట్టడంలో రెండింట్లో అమెరికానే ఫస్ట్ పొజిషన్లో ఉంది. బట్ ఇక్కడ 2వ పొజిషన్లో జపాన్ ఉంది. అంటే వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో మొదటి స్థానంలో అమెరికా ఉంది ఎక్కువ పెట్టుబడులు పెట్టడంలో, 2వ స్థానంలో జపాన్, 3 చైనా, 4 జర్మనీ, 5 కెనడా ఉన్నాయి. 5 కెనడా ఉంది. ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు జపాన్ లేదు చూడండి టాప్ 5లో, కానీ ఇక్కడ జపాన్, చైనా 2 ఉన్నాయి. దట్స్ అ పాయింట్. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. రెండింట్లో టాప్ 1 ఏది అంటే అమెరికానే ఉంది. ఇది మనకి నివేదిక UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదిక అనమాట. 2025కి సంబంధించిన నివేదిక. దీనిలో 2024కి సంబంధించిన సమాచారం మనకు ఉంటుంది. దట్స్ అ పాయింట్. చలో వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. CBDT, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి దీనికి ఉన్న రవి అగర్వాల్, దీనికి హెడ్ రవి అగర్వాల్. ఈయన పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించారనమాట. ఒక 1 year పొడిగించారు, ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే జూలై 2025 నుండి 30 జూన్ 2026 దాకా పొడిగించారు. ఈ పొడిగించే డెసిషన్ ఎవరు తీసుకుంటారనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ACC ఉంటుందన్నమాట, అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ ఉంటుందన్నమాట. సో నియామకాల
క్యాబినెట్ కమిటీ, ఈ నియామకాల క్యాబినెట్ కమిటీ, అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందన్నమాట. ఇలాంటి హయ్యర్ పొజిషన్స్ అన్నీ ఇంతే. జనరల్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్కి రిలేటెడ్గా ఏమేమి అంశాలు ఉంటాయి వీళ్ళకంటే? డైరెక్ట్ ట్యాక్సెస్ అన్న కోడ్ ఉంటుంది కదా, డైరెక్ట్ ట్యాక్స్లు కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఆదాయ పన్ను ఉంది, ఆదాయ పన్ను డైరెక్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత ఇలాంటివన్నీ ఏంటి అని అంటే కార్పొరేట్ ట్యాక్స్ అయినా, కార్పొరేషన్ ట్యాక్స్ అయినా, ఆదాయ పన్ను అయినా, ఇలాంటివన్నీ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్లో ఈ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సిబిడిటీ హెడ్లు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని పెంచడానికి కావాల్సిన విధి విధానాలని వాళ్ళు మోడల్స్ని వాటిని ప్రాపర్గా ప్లాన్ చేస్తారనమాట. సో జనరల్గా ఈ క్యాడర్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి పాలసీ ఫార్ములేషన్ ఉంటుంది, విధానం, ఎలాంటి విధానాల ద్వారా డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచవచ్చు, ఎక్కువ డైరెక్ట్ ట్యాక్సెస్ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ పెంచడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్ష పన్నులు కదా డైరెక్ట్ ట్యాక్స్ అంటే, ప్రత్యక్ష పన్నులకి పెంచుకోవాలి అని అంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కొత్త పాలసీస్ ఏమి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేదంతా వీళ్ళ హ్యాండర్లోనే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ యొక్క వాటికి సంబంధించిన అంశాలన్నీ, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ట్యాక్సెస్కి సంబంధించి, ఇది డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి. తర్వాత ట్యాక్స్ యొక్క డిస్ప్యూట్ రెజల్యూషన్, అంటే ట్యాక్స్లకు సంబంధించి ఏమైనా తగాదాలు, కొట్లాటలు ఉన్నాయనుకోండి, డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, వాటిని రిజాల్వ్ చేయడం కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో ఇవన్నీ జనరల్గా ఫంక్షన్స్ అనమాట. ఎవరు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో, ఆ చైర్మన్ లేదా హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విధులు అనమాట ఇవి. ఈయన వచ్చేటప్పటికి రవి అగర్వాల్ వచ్చేటప్పటికి మనకి 71వ సిబిడిటీ అనమాట. అంతేకాకుండా ఇక్కడ 1988 మనకి పంజాబ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, 1988 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట. 1988 ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ అంటే ఇక్కడ రెవెన్యూ అనమాట, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. సో ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇతను రవి అగర్వాల్, ఇతను మనకి నితిన్ గుప్తా ప్లేస్లో అపాయింట్ అయ్యారనమాట. నితిన్ గుప్తాకి సక్సెసర్ అనమాట. ఈయన స్థానంలోకి వచ్చారు ఎవరు? రవి అగర్వాల్. సో ఇతని సక్సెసర్గా చెప్పుకోవాలి. నితిన్ గుప్తా యొక్క సక్సెసర్ అనమాట రవి అగర్వాల్. సో ఇక్కడ మనకు కావాల్సిన పార్ట్ ఏంటి? సిబిడిటీ గురించి చూద్దాం. సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్న ఇది 1964లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. డైరెక్ట్ ట్యాక్సెస్కి రిలేటెడ్గా అన్ని అంశాల మీద అవగాహన కలిగించడానికి, అట్ ద సేమ్ టైం దాని మీద ఉన్న లెక్కలు ఏవైతే ఉంటాయో గణాంకాలను చెక్ చేయడానికి. సో మనకి న్యూఢిల్లీలో ఉంది దీని ప్రధాన కార్యాలయం, న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం అనమాట. అది మనకి రవి అగర్వాల్ సిబిడిటీ. ఇలాగే సిబిడిటీ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఉన్నట్టే ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మనకున్న సంస్థ ఏది అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నులు, అలాగే పరోక్ష పన్నులకు ఉండాలి కదా, పరోక్ష పన్నులకి హయ్యర్ అథారిటీ ఏది అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. పరోక్ష పన్నులకి అగ్రీడ్. చలో వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. రా చైర్మన్ పరాగ్ జైన్, ఇతని నియామకం జరిగిందనమాట. కొత్త చైర్మన్ రాకి పరాగ్ జైన్. ఇతను ఆల్రెడీ మనకి ఏవియేషన్ విభాగ అధిపతిగా పనిచేశారు. ఏవియేషన్ విభాగానికి అధిపతిగా ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ వింగ్కి హెడ్గా పనిచేస్తున్నారు. ఇతను ప్రజెంట్ ఉన్న పొజిషన్ అనమాట. దాని నుంచి రా చైర్మన్గా ఇతనికి ప్రమోట్ చేయడం జరిగిందనమాట. రా చైర్మన్గా ఎవరు పేరేంటి? పరాగ్ జైన్. ఇతను మనకి పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. 1989కి చెందిన పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇతని నియామకాన్ని మనకి నియామకాల క్యాబినెట్ కమిటీ ధృవీకరించిందనమాట. సో ఇతని కన్ఫర్మ్ చేసింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇతను ఏవియేషన్ విభాగాధిపతిగా ఉన్నారు. ఎవరి ప్లేస్లో ఇతను వస్తారు అంటే రవి సిన్హా ప్లేస్లో ఇతను రా చైర్మన్గా రాబోతున్నారు. ఈయన ఎక్స్ అనమాట, ఇతను ప్రజెంట్ ఎవరు? పరాగ్ జైన్ రా చీఫ్. ఈ రా ఏంటి అని అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటాం. ఈ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అనేది జనరల్గా మనకి బయట దేశాల నుంచి ఎవరైతే మన శత్రు దేశాలు ఉన్నాయో, లేకపోతే మనమంటే పడని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి మనకి పొంచి ఉన్న ముప్పు గురించి దాన్ని ముందుగానే వీళ్ళని అలర్ట్ చేయడం కానీ, దానికి అనుగుణంగా మనల్ని కావలసిన
చర్యలు తీసుకోవడం కానీ దాన్ని చేసే ఒక బ్యూరో అనమాట, ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, ఇంటెలిజెన్స్ సంస్థ అనమాట. సో ఇక్కడ దాన్ని రా అంటున్నాం, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంట. ఇది రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఒకటే పాయింట్ మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు. ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బాహ్యంగా మనకు వచ్చే ఏవైతే కావాల్సిన తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయో, ఎవరి నుంచి అయినా థ్రెట్ రాబోతుందని అలాంటి వాటి గురించి దాన్ని తెలియజేసే సంస్థ అనమాట, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటాం, ఈఐఏ. సో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మరి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే ఐబీ అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి ఉంటుంది మనకి, ఐబీ అండ్ ఆర్ఏడబ్ల్యూ అంటారు. ఐబీ అనేది ఏంటి అని అంటే ఇంటర్నల్గా మనకి అంతర్గతంగా ఉన్న వ్యవహారాల గురించి దాన్ని ఇంటెలిజెన్స్ సంస్థ ఏది అంటే ఐబీ. అలాగే ఎక్స్టర్నల్ పార్ట్ ఏది అంటే రా అంటాం, చాలా ప్రముఖ సంస్థ. అయితే ఈయన పరాగ్ జైన్కి వచ్చినప్పటికి మనకి భారతదేశానికి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ సింధూర్లో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించారని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం పహల్గామ్లో జరిగిన దానికి రిటాలియేషన్ కింద, దానికి ప్రతీకార చర్య కింద భారతదేశం ఏదైతే అటాక్ చేస్తుందో దానిలో ప్రముఖ పాత్ర వహించారని చెప్తా. అంతేకాకుండా దీనికి ముందు ఈయన మనకి 370 రద్దు ఉంది కదా, ఆర్టికల్ 370 రద్దు. ఆ టైంలో బాలాకోట్ ఈ విన్యాసాలకి, వైమానిక విన్యాసాలకి వాటికి ఈయన పెట్టింది పేరు అనమాట అప్పుడు. ఎందుకంటే ఏవియేషన్ విభాగాధిపతిగానే పనిచేశారు ఆయన. అప్పుడు 370 రద్దు అప్పుడు ఈయన ప్రముఖ పాత్ర వహించారు అక్కడ కూడా. అంటే అటాక్స్ ఏమైనా జరుగుతాయా అనేసి దానికి అలర్ట్గా ఉంచడం కోసం అనమాట. అంతేకాకుండా మనకి ఖలిస్తాన్, కెనడా నుంచి ఈ ఖలిస్తాన్ గ్రూప్ ఏదైతే ఉందో పంజాబ్కి సంబంధించి మనకి వాళ్ళ ఖలిస్తానీ గ్రూపులు మన దేశం మీద ఏమైనా అటాక్లు జరుగుతాయా, కెనడా నుంచి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా అన్న విషయంలో కూడా ఈయన దాని మీద చాలా కసరత్తు చేశారనమాట. స్పెషల్ పర్సన్గా చెప్తాం, వెరీ స్పెషల్ పర్సన్ పరాగ్ జైన్. ఎవరు? పరాగ్ జైన్. సో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ హెడ్గా, చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం రా అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. బయట నుంచి వస్తున్న ముప్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇంటెలిజెన్స్ మన మేధో సంపత్తిని ఉపయోగించి వాటిని తిప్పికొట్టే ఒక వ్యవస్థ అనమాట. అదే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అంటే ఏంటి అని అంటే అంతర్గతంగా ఉన్న వాటి మీద ఫోకస్ చేస్తుంది. ఐబీ, ఆర్ఏడబ్ల్యూ, ఈ రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. సో ఏవేవైతే క్వశ్చన్స్ మనం కమెంట్ చేయమన్నామో వాటి మీద ఫోకస్ చేయండి, క్లియర్గా పార్టిసిపేట్ చేయండి. 100% you will enjoy and then you will get benefited with the session. I wish you all the best. Thank you.